అందరికీ నమస్కారం అండి. ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో అంటే మా ఇంట్లో ఒక క్యాప్సికమ్, ఒక బంగాళదుంప, 2 క్యారెట్లు ఉన్నాయండి. వీటితోనే ఇప్పుడు నేను కూర చేస్తాను. వెజిటేబుల్ కర్రీ చాలా బాగుంటుంది. రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము. ఇదిగోండి, కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీని తయారు చేసుకుందామండి. పొయ్యి మీద మూకుడు పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. ఈ జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. క్యారెట్ బాగా గట్టిగా ఉంటుంది కదండి, ముందు క్యారెట్ ముక్కలే వేసుకోవాలి. కట్ చేసిన వాటిల్లో క్యారెట్ ముక్కలు వేసుకుని కొంచెం తిప్పుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఈ వెజిటేబుల్ కూర చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. బంగాళదుంపల ముక్కలు వేసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చాలా సులువుగా అయిపోయిద్దండి కూర, తొందరగా అయిపోయిద్ది. అదిగోండి, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు మగ్గినాయండి. ఇప్పుడు కొంచెం తిప్పుకొని గట్టితో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలండి. క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి తిప్పుకొని ఇవి కూడా మగ్గే వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా ముక్క కూడా వేసుకోవాలండి. ముందు టమాటా వేయకూడదండి, మిగతా ముక్కల్ని మగ్గనివ్వకుండా చేస్తుంది. అందుకని లాస్ట్లో టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ముక్కలు మెత్తగా అయిపోతాయండి, మగ్గుతాయి సాల్ట్ వేసుకోవడం ద్వారా. ఒక స్పూన్ అయితే సరిపోయిద్ది ఉప్పు మనకి. అలా మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు అయిన తర్వాత చూడండి, ముక్కలన్నీ చక్కగా మెత్తగా మగ్గిపోయినాయి. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ సరిపోతుందండి, ఎక్కువైనా చేదొచ్చేస్తుంది, బాగోదు. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం అండి, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్ సరిపోయిద్దండి ఈ కూరకి. కొంచెం తిప్పుకొని మగ్గిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్ పోసుకొని ఉంచుకోవాలండి. పులుసులాగా పెట్టకూడదు, ఈ కర్రీ గ్రేవీగానే వస్తుంది. ఇలా మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం కూరకు తగినన్ని వాటర్ పోసుకోవాలి. కొంచెం తిప్పుకొని ఇంకా ఉడికించుకోవడమేనండి. ఒక 5 నిమిషాలు సన్నని సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి కూర. ఇంకా చివరిగా కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, కూర ఉడికింది చక్కగా. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి.
మూత పెట్టుకుని 2 నిమిషాలు అలా మగ్గించుకోవాలి. సన్నని సిమ్ము మీద 2 నిమిషాలు చాలండి. చివరిగా కసూరి మేతి ఇది వేయడం ద్వారా చాలా రుచిగా ఉంటుంది కూర. కసూరి మేతి ఉంటే వేసుకోండి. ఇంకంతేనండి, మన కూర రెడీ అయిపోయింది. ఆల్ వెజిటేబుల్స్ కర్రీ అండి. రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది. మేము ఇది అన్నంలో తిన్నామండి. చాలా రుచిగా చాలా కమ్మగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు.